హరి ఓం. మునుకొని తండ్రి ఆజ్ఞతలమోచి నిజోచిత కృత్యమేమి అంచినదన శక్తియుక్తి నడసేయక చేయుట పుండరీకలోచన పదసేవసేయుట ప్రజా పరిపాలనశాలియౌటయున్ జనకునకున్ సుతుండు పరిచర్యలో నర్చుట సుంవెపుత్రక వివరింపన్ హరి యజ్ఞమూర్తి పరమున్ విష్ణున్ హృషికేశు కేశవు పద్మాక్షు గురించి జన్మమును శశ్వద్భక్తిగా వింప మాధవుడాత్మం పరితోషముందు అతడుద్యత్ప్రీతిగై కొన్న లోక వితానంబుల దృష్టి నొందుననుగాక వింపు మా యజ్ఞముల్ అకుటిల భక్తి కేశవ సమర్పణ బుద్ధి క్రతుక్రియల్ను నర్పక విపరీతులై యుమకరాసుల దంచి ఫలంబునందగానక చెడు రీతి ఊరక ధన వ్యయమౌటయ కాని మోక్షదాయకమగుచున్న తత్ఫలమునందరు విష్ణు పరాంముఖ క్రియుల్ కావున యజ్ఞముల్ హరి వికార దూరు గురించి చేయు నీ భావము సునృతవ్రత శుభసిద్ధి చెందెడు నీ కుమారులు నీవును ఈ ధరాభరము నెమ్మి సహింపుము సజ్జనావలింబ్రువుము ధర్మ మార్గమున పుత్రక దోషలతాల విత్రక అనవుడు అతనికి నిట్లని ఎన్భవదీయమైన ఆనతి ఎట్లొనరించద నాకును నా తనయులకు వసించియుండదగు నెలవెందున్ అరయలేదు విధాత ఈ అఖిల జంతు జాతములకెల్ల ఆధారభూతమైన ధరణి ఇప్పుడు ఘనజలాంతర్నిమగ్నమైన కథమున చోటు లేదంటి తండ్రి కావున భూమ్యుద్ధరణము గావించును పాయము నిపుడుగై కొని నాకుందెవా నీ వెరిగింపుము నావుడు పద్మజుడు తన మనంబునదలంచన్ జలమధ్యంబున లీనమైన ధరణీ చక్రంబునే నిర్పునన్ నిలుపన్ వచ్చును పూర్వమందు జగముల్ నిర్మించునాడాది అప్పులమి పుట్టించిన మీద నం వసుమితిం బుట్టించి తినట్టి అప్పులలో గ్రింకి రసాతలాంతరము నంబొందెంగదా పృథ్వీయం. హరి ఓం. శ్రుతస్య పుంసాం సురిచరశ్రమస్య అన్వంజసా సురిభిరీడితోర్దః యత్తద్గుణానుశ్రవణం ముకుందపదారవిందం హృదయేషు యేషాం. శ్రీశుక ఉవాచ ఇతి బ్రువాణాం విదురం వినీతం సహస్రశీర్షణశ్చరణోపధానం ప్రభృష్టరోమా భగవత్కథాయాం ప్రణీయమానో మునిరభ్యచష్ట అంటూ ఈ సుఖమహర్షి విదురుడికి మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నలను, ఆ ప్రశ్నలలో ఉండేటువంటి కొన్ని విశిష్టమైనటువంటి విషయాలను పరీక్షణ్ మహారాజు యొక్క మనసుకి అందేటట్టు ఆయన చెప్పేటువంటి విశేషాలను మనం చూస్తూ ఉన్నాం. ఏమయ్యా, ఆ విదురుడికి మైత్రేయుడు చెప్పినటువంటి విషయంలో ఆ స్వయంభువ మనువు రాజర్షి, తరువాత ఆదిరాజు, తరువాత విశ్వక్సేనుణ్ణి ఆశ్రయించినటువంటి మహాభక్తుడు, అటువంటి మహానుభావుడి యొక్క చరిత్రలను నాకు వినాలని ఉంది అని చెప్పి ఎవరి చరిత్రను మానవులు వినాలి అనేటువంటి విషయాన్ని మనకి భాగవతం చెప్పేటువంటి విశేషంలో ఉన్నాం. తరువాత ఆయన ఏమిటన్నాడు అంటే, శ్రుతస్య పుంసాం శుచిరశ్రమస్య అన్వంజసా సురిభిరీడితోర్దః తద్గుణానుశ్రవణం ముకుందపదారవిందం హృదయేషు యేషాం.
స్వామి, మానవులు చిరకాలం పాటు శ్రమించి శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటారయ్యా. కానీ అలా శాస్త్రాధ్యయనం చెయ్యడం వల్ల వచ్చేటువంటి ఫలితము యొక్క ఆ విశేషం కనిపించదు, దాని యొక్క ప్రయోజనం కనిపించదు. అదేమిటి, ఇంత శాస్త్రాధ్యయనం చేశాం కదా, ఇంత వేదాధ్యయనం చేసాం, ఇన్ని శాస్త్రాలు తెలుసుకున్నాం, ఇంత రీసెర్చ్ చేసాం, ఇంత పరిశోధనలు చేసేసాం, ఎంత ఉద్ధరించేసాం అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళ ఆ వాటి వల్ల ఏ ప్రయోజనము ఉండదు. ఎప్పుడు ప్రయోజనం సమకూరుతుంది అంటే, ఎవరి హృదయంలో అయితే శ్రీహరి యొక్క పాదపద్మాలు నివాసం ఉంటాయో, రెండు అలాగా శ్రీహరి యొక్క పాదపద్మాల్ని హృదయంలో పెట్టుకుంటూ వాటిని స్మరించుకుంటూ వేదాధ్యయనంగా ఇతర శాస్త్రాధ్యయనాలు చేసేటువంటి వాళ్ళ యొక్క ఆ పరిశ్రమ ఉందే, అది ఫలాన్ని ఇస్తుంది తప్ప ఆ హరి యొక్క పాదాలు కానీ లోపల లేనట్లయితే వాళ్ళ యొక్క పరిశ్రమ, వాళ్ళు పడేటువంటి శ్రమ ఎందుకు పనిచేయదయ్యా. ఇప్పుడు నాకు కావలసినటువంటిది ఏమిటి మైత్రేయ, అలాంటి శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాళ్ళు ప్లస్ హృదయంలో హరి యొక్క పాదార విందాల్ని ధ్యానించినటువంటి భక్త జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గుణాలను నాకు వినాలనుంది అన్నాడండి. అంటే ఇప్పుడు భాగవతం ఏమిటంటే, భాగవతానికి ఉండేటువంటి విశేషం ఏంటంటే, భాగవతం అనేటువంటి భక్తుల చరిత్రలను చెప్పునటువంటిది భాగవతం. భగవంతుడిది ఎలాగ చెప్తూ ఉంటారు, భక్తుల యొక్క చరిత్రను చెప్పేటువంటిది భాగవతం. ఎందుకండి భక్తుల చరిత్రలు ఎందుకు వినాలి అనిపిస్తుంది అంటే, భక్తుడి యొక్క మనసు ఎప్పుడూ కూడా, మనసు కానీ వాడి ఆలోచన కానీ వాడి ప్రవర్తన కానీ వాడి దేహం కానీ నిరంతరము కూడా ఆ భగవద్భావంతో నిండిపోయి ఉండడం వల్ల వాడి మాటలో కానీ వాడి చేష్టలో కానీ ఆ భగవత్ సంబంధమైనటువంటి సంస్కారాలన్నీ కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ నుంచి మనం నేర్చుకొని ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఈ మానవ రూపాల్లో వచ్చినటువంటి భక్తులు ఇస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి భక్తజనుల గుణాల్ని శ్రవణం చెయ్యడం, అప్పుడు మాత్రమే వాళ్ళు చేసినటువంటి శాస్త్ర యొక్క అధ్యయనానికి ఫలితం వస్తుంది అన్నారండి. దానికి శృతస్య పుంసాం పురుషులు సుచిరశ్రమస్య, సు అంటే బాగుగా, చిరశ్రమస్య చిరకాలం పడినటువంటి శ్రమ ఉందే, దేనికోసం పడ్డ, శృతస్య వేదాధ్యయనం పురాణాధ్యయనం సకల శాస్త్రాధ్యయనాలు బాగుగా చిరకాలం శ్రమపడుతూ చేసినటువంటి వాళ్ళ యొక్క ఆ పని ఎందుకు కూడా పనికిరాదు. ఎప్పుడు పనికి వస్తుంది అంటే అన్వంజసా సూరిభిరీడితోర్ధ, ఎప్పుడు పనికి వస్తుంది అంటే యత్ తద్గుణానుశ్రవణం ముకుంద పదారవిందం హృదయేషు యేషాం, అటువంటి వాళ్ళ మనసుల్లో ముకుంద పాదారవిందం, ముకుందుడి యొక్క పాదారవిందాలు ఈ వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళ హృదయంలో ఉన్నప్పుడు, అప్పుడు అటువంటి భక్తుల యొక్క అటువంటి వాళ్ళ యొక్క తద్గుణానుశ్రవణం, వాళ్ళ యొక్క గుణములను, ఆ భక్తుల యొక్క గుణాలను శ్రవణం చేయడం, అది అంజసా యదార్థంగా అర్ధ, అది మాత్రమే ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని చెప్పి సూరిభిరీడిత, సూరిభి అంటే విద్వాంసులైనటువంటి వాళ్ళు, భగవతత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఈడిత వాళ్ళు కొనియాడుతూ ఉంటారు అని చెప్పి భక్తుల యొక్క విశేషాన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడు భక్తి అనేటువంటి దానికి మామూలుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం ఏమిటంటే, భగవంతుణ్ణి భజించడం భక్తి అంటారు. భజించడం అంటే ఏమిటి అంటే, భజించడం అంటే భజన చేయడం అనుకుంటూ ఉంటారు. కానీ భజించడం అంటే అది కాదండి అర్థం. భజించడం అంటే అంటి పట్టుకొని ఉండడం.
దాన్ని అంటిపట్టేసుకుని ఉండాలి. ఆ భగవంతుడి పాదాలను, ఆ భగవంతుడి చూపులను, ఆ భగవంతుడి ఆకారాన్నో, ఆ భగవంతుడి యొక్క భావన్నో, ఆ భగవంతుడి యొక్క నామాలలో ఉండేటువంటి అర్థాన్ని, భావాన్ని, ఆ శక్తిని అంటిపెట్టుకుని ఉండడాన్ని భక్తి అంటారు. అంటిపెట్టుకుని ఉండడం అంటే ఉదాహరణకి ఏదైనా ఒకటి తీసుకొచ్చి ఒక సెల్లో టేపు లాంటిది ఏదైనా గట్టిగా పెట్టేసాం అనుకోండి, శరీరానికి అంటిపెట్టుకుపోతుంది. అదే మన చర్మం మన శరీరానికి అంటిపెట్టుకుపోయి ఉంటుంది. కాబట్టి ఇలాగ అంటిపెట్టుకుని ఉండడాన్ని భక్తి అంటారు. అంతే తప్ప కొబ్బరికాయలు కొట్టడం, తిరగడం, కబుర్లు చెప్పుకోవడం, ఏదో ఇవి చేస్తూ ఉండేటువంటి దాన్ని మాత్రం భక్తి అనరు. ఎందుకంటే భక్తి యొక్క డెఫినేషన్ అది, అంటిపెట్టుకుని ఉండడం భక్తి. తరువాత ఈ భజించడం అనేటువంటిది విభజించడం కాదు, దాన్ని విభజించడం అంటే ఏమిటన్నమాట, సెపరేషన్ చేయడం. సెపరేట్ చేసేసి దేనికి దానికి సెపరేట్ చేసేటువంటి దాన్ని భక్తి అనరయ్యా అని చెప్పిన తర్వాత శంకర్లు వారు భక్తికి మరొకటి చెప్పారు. యః పశ్యతి యత్ శృణోతి యస్పృశతి వతత్ సర్వం వసుదేవ ఇవి ఏవ ఇతి భక్తి. యః పశ్యతి, మనం ఏది చూస్తున్నా, యత్ శృణోతి, ఏది వింటున్నా, యః స్పృశతి, దాన్ని మనం దేనిని ముట్టుకుంటున్నా, అలాగా చూస్తున్నా, వింటున్నా, ముట్టుకున్నా అవన్నీ కూడా తత్ సర్వం అవన్నీ కూడా వాసుదేవ ఏవ, ఇది వాసుదేవుడు అనేటువంటి భావాన్ని కలిగి ఉండడాన్ని భక్తి అంటారు. తరువాత భజ్యత ఇది భక్తి. భజా సేవాయాం అంటే ఆశ్రయింపబడి ఉండడం, భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉండడమే భక్తి. కాబట్టి అక్కడ ఉండేటువంటి మనుషులు, అక్కడ ఉండేటువంటి పనులు, అక్కడ ఉండేటువంటి నానా రకాలైనటువంటి యాక్టివిటీస్ని ఆశ్రయించుకుని వాటిల్ని అంటిపెట్టుకుని ఆ మనుషుల చుట్టూ తిరగడం అనేటువంటిది భక్తి కానే కాదు. అక్కడ ఉండేటువంటి విగ్రహాన్నో, అక్కడ ఉండేటువంటి పటాన్నో, అక్కడ ఉండేటువంటి స్తోత్రంలో ఉండేటువంటి అర్థాన్నో అంటి పెట్టుకుని దానిని మనసు నిండా నింపుకోవడాన్ని భక్తి అంటారయ్యా. అలాగా అంటిపెట్టుకున్నటువంటి భక్తుల యొక్క గుణముల శ్రవణం చేయడం వల్ల మనం చేసినటువంటి ఈ శాస్త్రాధ్యయనానికి ఫలితం ఉంటుంది అని చెప్పిన తరువాత దీనినే పోతన గారు ఈ విధంగా ఆయన అనువాదం చేశారు. అదియునుగాక ముకుందుని పద కమల మరంద పాన పరవశులై పెంపొందిన వారి చరిత్రము సదమలమతి వినా భవము సఫలముగాదే. అదియునుగాక ముకుందుని పదకమల, ఆ ముకుందుడి యొక్క పదకమలాల యొక్క మరందపాన, ఆ పదకమలాలలో ఉండేటువంటి తేనెను, అమృతాన్ని పానం చేసి పరవశులై దాని వశమైపోయి, ఆ భగవంతుడు వశమైపోయి పెంపొదివిన, అలాగ పరవశులైపోయినటువంటి వాళ్ళ యొక్క వారి యొక్క చరిత్రము సదమలమతి విన, సత్ అమల, ఏ విధమైనటువంటి మలినం లేనటువంటి మనసుతో వింటే భవము సఫలముగాదే. భవం అంటే ఈ జన్మ సఫలం అయిపోతుంది కదా అని చెప్పిన తరువాత దానికే ఇందులో ఇంకొక అదే దాన్ని మళ్ళీ పోతన గారు ఈ విధంగా అని విధిరుండు వల్కిన దయాన్వితుడై మునినాథ చంద్రుడు ఇట్లను శృతి శాస్త్ర పాఠ కలితాత్మకుడైన నరుండు. శృతి శాస్త్రాలు పాఠాలు వీటిలన్నిటితోనూ కూడా కలితాత్మకుడైన నరుడు, వాటిలతో మునిగిపోయినటువంటి నరుడు పద్మలోచన చరణారవింద యుగ సంగము గల్గిన, అలాగా అన్ని శాస్త్రాలు, అన్ని సైన్సులు అన్నీ తెలుసుకున్నటువంటి వాడు హరిచరణారవింద యుగము, ఆ హరిచరణాలు అనేటువంటి ఆ రెండు పాదాలని కూడా సంగము కలిగిన, దాటితో సంగం పెట్టుకుంటే అవి సంగం అంటే అంటించుకోవడం కదా, అలా భక్తి అంటే అంటించుకోవడం అన్నాగా. కాబట్టి సంగము కలిగిన సజ్జనుండు, అటువంటి సంగత్వం కలిగిన
కలిగినటువంటి సజ్జనుడున్నాడే, పొందిన ఫలము అటువంటి వాడికి ఏ ఫలం వస్తుందో అదే పొందిన ఫలముందు భాగవత దివ్య కథా శ్రవణానురక్తి చేన్. అటువంటి ఫలం ఎప్పుడు కలుగుతుందంటే భాగవత దివ్య కథ, భాగవతంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి వెలుగులతో ఉండేటువంటి కథలను శ్రవణానురక్తిను, శ్రవణం చేయడం దేంతో అనురక్తితో చెయ్యాలి. మాకు భాగవతం గుళ్ళో ఉండక్కర్లేదండి అనేటువంటి వాళ్ళకి ఏ ఫలములు రావు. అయిన తరువాత శుక మహర్షి ఈ విధంగా మళ్ళీ ఆయన చెప్పడం ప్రారంభించాడు. శ్రీ శుక ఉవాచ ఇతి బ్రువాణాం విదురం వినీతం సహస్రశీర్ష్ణశ్చరణోపధానం ప్రహృష్టరోమా భగవత్కథాయాం ప్రణీయమానో మునిరభ్యచష్ట. అప్పుడు పరీక్షితుడికి శుకుడు ఈ విధంగా చెప్పాడు అని చెప్పి సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఆ నైమిషారణ్యంలో చెప్పేటువంటి విశేషం. ఇది బ్రువాణం, ఇది ఈ విధంగా విదురుడు బ్రువాణం పలుకుతున్నటువంటి వినీత్యం వినయం కలిగినటువంటి వాడు ఏమిటి చెప్పాడు అంటే, విదురుడు ఎప్పుడూ కూడా అనంతమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి ఆ శ్రీహరి యొక్క పాదాలను శరణుజొచ్చినటువంటి భక్తుడు. ఇప్పుడు అంటే విదురుడి యొక్క లక్షణం ఏమిటంటే నిరంతరము సహస్రశీర్షుడితో ఉండేటువంటి ఆ శ్రీహరి యొక్క పాదాల మీద వినయంతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి వాడయ్యా. అంతేకాదు ఆ పాదాలనే శరణుజొచ్చినటువంటి వాడు, ఆ పాదాలని అంటిపెట్టుకున్నాడు, తరువాత దాన్ని శరణుజొచ్చాడు. రెండు విధాలండి. అంటి పెట్టుకుని ఆ పాదాన్ని పట్టుకుంటాం, పట్టుకుని ఈ పక్క చూపులు అటు ఇటు ఇటు అటు చూడడం అనమాట. అంటే ఒళ్ళో పుస్తకం పెట్టుకోవడం, స్తోత్రపారాయణ చేస్తుండడం, అటు ఇటు చూడడం. కాబట్టి అలాగ పట్టుకుని కూర్చుని నోరెక్కడోనూ మనసెక్కడోనూ ఉండేటువంటిది కాదు. పట్టుకుని కూర్చున్న తర్వాత దానిని పట్టుకుని దానినే శరణుజొచ్చాలి. స్వామి ఈ దీనిలోనే నేను శరణు పొందుతున్నాను అని పట్టుకోవడం, శరణు పొందడం. కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి ఆ భక్తుడు అయినటువంటి విదురుడికి ఇలాగ ఎప్పుడైతే నాకు ఆ కథలు వినాలనుంది, భక్తుల యొక్క కథలు వినాలనుంది అని అన్నాడో అప్పుడు మైత్రేయుడికి ఒక రకమైనటువంటి పులకరింతలు వచ్చేసిందయ్యా. ఆయన ఆనందం చేత రోమాంచం కలిగిపోయింది ఆ మైత్రేయుడికి. భగవంతుడి భక్తుల కథలు వినాలి నేను అని మహాభక్తుడైనటువంటి విదురుడు మహాభక్తుడైనటువంటి మైత్రేయుడితో ఆ మాట అడిగినప్పుడు మైత్రేయుడిలో రోమాంచం కలిగి పులకలెత్తిపోయిందయ్యా అన్నాడండి. ఇది సత్సంగం అంటే. అంటే ఏమిటి? ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక భక్తుడు మరొక భక్తుడితో ఈ కథలు చెప్పు, ఇది వినాలనుంది, ఇలా చెయ్యాలనుంది, అలా చెయ్యాలనుంది అని అన్నప్పుడు ఈ భక్తుడి యొక్క దృష్టి చేత, ఈ భక్తుడి యొక్క మాటల చేత, ఈ భక్తుడి యొక్క ఇంట్రెస్ట్ చేత చెప్పేటువంటి వాడి మనసులో రోమాంచం కలుగుతుంది, చెప్పాలనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. తరువాత వీడు ఆనందంతో ఉంటాడు. అప్పుడు ఈ ఆనందంతో ఉండేటువంటి పులకలెత్తినటువంటి మనసుతో చెప్పినటువంటి ఆ కథ అంతా కూడా ఈ అడిగినటువంటి భక్తుల్లోకి వెళుతూ ఉంటుంది. పరస్పరం బోధయంతం అన్నాడుగా భగవద్గీతలో. పరస్పరం ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడు కథలు చేసేటువంటి దాన్ని సత్సంగం అంటారు. కానీ మిగతా కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు చూసుకుంటూ ఈ దృష్టితో ఆ దృష్టితోనూ కాలక్షేపం చేసేటువంటి దాన్ని దుస్సంగత్వం అంటారు. ఆ దుస్సంగత్వాన్ని ఇమ్మీడియట్గా వదిలేసి సత్సంగం అనేటువంటిది ఏమిటో తెలుసుకున్నది ప్రాక్టీస్ చెయ్యాలి అని భాగవతం చెప్తోంది. శ్రీ శుక మహర్షి చెప్తున్నాడు. ఇతి బ్రువాణాం విదురం వినీతం సహస్రశీర్ష్ణశ్చరణోపధానం. సహస్రశీర్ష అంటే సహస్రశీర్షములు కలిగినటువంటి ఆ భగవంతుడి యొక్క చరణ ఉపధానం, చరణ పాదాలకు దగ్గరగా, ఉప అంటే చాలా దగ్గరగా, అంటే దానినే ఆశ్రయముగా, ధానం, ధానం అంటే ఏమిటి?
మామూలుగా ఇల్లు నిధానం అంటాం కదా, అంటే ఏమిటనమాట, దాన్ని ఆశ్రయంగా పొందినటువంటి వాడనమాట. చరణ ఉపధానం, ఆ భగవంతుడి చరణాలే తన ఆశ్రయముగా కలిగినటువంటి ఆ విదురుడిని, అలాంటి పలుకుల్ని విని ఇతి బ్రువాణం విదురం వినీతం, చాలా వినయం కలిగినటువంటి ఆ విదురుడు అలాగ పలికినప్పుడు ప్రహృష్ట రోమా, వెంటనే ఈ మైత్రేయ మహర్షికి ప్రహృష్ట రోమా, రోమాంచం కలిగి ఎందుకు కలిగింది అంటే భగవత్కథాయాం, భగవంతుడి యొక్క కథలను, భగవంతుడి యొక్క ఆ భగవద్భక్తుల కథలు వినాలి అని ఎప్పుడైతే ఆయన విదురుడు ఆ అభ్యచష్ట చెప్పాడో అప్పుడు మైత్రేయ మహర్షికి ప్రహృష్టరోమా ప్రణీయమాన, ఆ రోమాంచం వృద్ధి చెందిపోయింది. ప్రణీయమాన, ప్రవర్తిల్ల చేసింది. అంటే లోపల నుంచి ఆ భావం ఎప్పుడైతే ఆ విదురుడు అలా అడిగాడో వెంటనే ఈయనకి రోమాంచం కలిగింది. ఇది మనం శ్రీరామకృష్ణ పరమహంస యొక్క కథల్ని కానీ ఆయన జీవిత చరిత్రని కానీ చూస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి స్వామి శ్రీకృష్ణుడు లీలలు ఏమిటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, రాముడు లీలలు ఏమిటి అని అడిగారు అనుకోండి, వెంటనే ఆయనకి రోమాంచం వచ్చేస్తుంది. రోమాంచం వచ్చేసేసి ఇంకా మహత్తరమైనటువంటి ఆవేశంలోకి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగ ఆవేశంలోకి వెళ్ళేటువంటి దానినే భక్తి అంటారు అని చెప్పి ఏవం గ్రహావిష్ట ఇది భక్తి భక్త అన్నాడు. ఏవం గ్రహావిష్ట, ఒక దెయ్యం పట్టినటువంటి వాడిలాగా నాకు భగవత్కథలు చెప్పు, నాకు భాగవతం చెప్పు అని ఎవరైనా అడిగినప్పుడు ఆ భక్తుడికి దెయ్యం పట్టినట్టు, అంటే ఉన్మత్తంగా మారిపోయేటువంటి స్థితి కలిగినటువంటి వాడిని భక్తుడు అంటారయ్యా అన్నారండి. ఇదైన తరువాత అప్పుడు మైత్రేయ ఉవాచ, అప్పుడు మైత్రేయుడు ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్పి యదా స్వభార్యయా సాకం జాత స్వయంభువో మను ప్రాంజలి ప్రణతశ్చేదం వేదగర్భమభాషత. అప్పుడు మైత్రేయుడు ఇలా చెప్పాడయ్యా అని సుఖమహర్షి ఆ పరీక్ష మహారాజుకి చెప్తూ ఉన్నాడు. స్వయంభువు మనువు తన భార్య ఉన్నటువంటి శతరూపతో కూడి జన్మించినటువంటి సమయంలో, ఆయన పుట్టాడుగా శరీరం విడదీసి అటు స్వయంభువ మనువు ఇటు శతరూప వచ్చారు కదా, ఆ సమయంలో ఆయన ఈ స్వయంభువ మనువు రెండు చేతులు జోడించి బ్రహ్మగారికి నమస్కరించి ఈ విధంగా అన్నాడు. అంటే ఇప్పుడు యదా స్వభార్యయా సాకం జాతస్యా స్వయంభువో మను, యదా ఏ కాలంలో అయితే స్వయంభువ మనువు స్వభార్యయా సాకం తన భార్యతో కూడి జాత పుట్టాడో, అంటే ఇద్దరూ ఒకేసారి టపీమని ఇద్దరూ కూడా విడివడి పుట్టారో అప్పుడు ఆయన స్వయంభువ మనువు ప్రణత ఆ బ్రహ్మదేవుడికి నమస్కరించి, ఎలా నమస్కరించాడు, ప్రాంజలి చేతులను రెండు జోడించి వేదగర్భం వేదస్వరూపం కలిగినటువంటి బ్రహ్మగారిని చూసి అభాషత ఈ విధంగా పలికాడయ్యా అన్నాడు. అని ఏమిటి ఆయన చెప్పినటువంటి పలుకు ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ త్వమేక సర్వభూతానాం జన్మకృద్వృత్తిదః పిత అథాపి నః ప్రజానాం తే శుశ్రూషా కేన వా భవేత్. ఓ స్వామి, ఓ పితరా, ఓ తండ్రి, సకల ప్రాణులకు కూడా జన్మనిచ్చి పోషించే ఒకే ఒక తండ్రివి నీవు స్వామి. నువ్వు అయినప్పటికీ మేము నీ సంతానం, మేము నీకు పుట్టినటువంటి వాళ్ళం. నిన్ను సేవించుకునేటువంటి భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అంటే, నిన్ను ఏ విధంగా సేవించుకోవాలి, ఏ విధంగా సేవించుకుంటే నువ్వు సంతృప్తి చెందుతావు, ఏ విధంగా నిన్ను సేవించుకుంటే మా జన్మను సఫలమవుతుంది అనేటువంటి ఆయన ఆ స్వయంభువ మనువు రెండు చేతులు జోడించి బ్రహ్మగారికి ఆ విధంగా అన్నాడు. దీనినే పోతన గారు తన పద్యంలో వినిపింపదొడగెన ఘనుడు స్వయంభువు అంగనాయుక్త
అంగనాయుక్తుడై అబ్జగర్భునకు మ్రొక్కి అంగనాయుక్తుడై తన స్త్రీ అయినటువంటి శతరూపతో యుక్తుడై కలిసి అబ్జగర్భునకు ఒడ్డులో తామర పువ్వులో పుట్టినటువంటి ఆ బ్రహ్మకు మ్రొక్కి నమస్కారం చేసి ఉత్తమాంగుడై వినయంతోనూ వంచినటువంటి తలతో కూడినటువంటి అంగములు కలిగినటువంటి హస్తముల్ ముగిచి ఇట్లని ప్రీతి 2 చేతులు ముగిచి ఇలా అన్నాడు. జీవరాశులకు రాజీవ సంభవ నీవ జనన రక్షణ వినాశములకు అరయ హేతుభూతుడవు. ఓ రాజీవ సంభవ, పద్మంలో పుట్టినటువంటి నా తండ్రి, ఈ సమస్త జీవరాశుల్ని కూడా నీవు జనింపజేస్తావు, రక్షిస్తావు, విలయం చేస్తూ ఉంటావు కదా. అటువంటి శక్తి కలిగినటువంటి నీవు మాకు ఎద్ది ఆచరణీయమైన కర్మము దానిని ఆనతిమ్ము. మేమిద్దరం కలిసి ఏం చెయ్యాలి, ఏ కర్మ చెయ్యాలి, ఏది ఆచరణీయమైనటువంటి కర్మ చెయ్యాలి, దానిని ఆనతిమ్ము, దానిని మాకు ఆర్డర్ చెయ్యి. ఎట్టి కర్మంబు చేసిన యసగు నీకు, మేము ఏ పని చేస్తే నీకు సంతోషం కలుగుతుందో, నవహితంబైన సంతోషం ఆత్మజుండు జనకునకు భక్తి పరిచర్య సలిపి కీర్తి నందినుతికెక్కి వర్తించునందు విందు. ఇలాగ తండ్రిని సంతోషపరిస్తే కీర్తి పొందేటువంటి పుత్రుడికి ఏ పని చేస్తే తండ్రి సంతోషిస్తాడో ఆ పనులు నాకు చెప్పు అన్నాడు. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో